అన్న ఏం లేదన్న, ఒక్కటే మాట చెప్తున్నా, కల్ట్ కనపడుతుంది అన్న అందరికి. అన్ని రికార్డులు అయితే వెళ్ళిపోతాయి అన్న, పక్క చెప్తున్నాయి మాట. అన్ని రికార్డ్స్ పోతాయి అన్న, అన్ని రికార్డ్స్ పోతాయి. ఇగో అన్ని రికార్డ్స్ పోతాయి. బాహుబలి క్రాస్ చేస్తామన్నా, బాహుబలి అంటే ఖచ్చితంగా యాడ్ చేస్తాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రభాస్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఇప్పుడు అనిరుద్ధ్ తమిళ సినిమా ఎలాగే తీస్తున్నాడు, సేమ్ దానికి ఆన్సర్ గానే ఉంది. ఎవ్రీథింగ్ ఎవ్రీ సినిమా ఎలా ఉంటుంది, ఒక సింగిల్ మ్యూజిక్ మీద బ్యాక్ డ్రాప్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎవ్రీ మ్యూజిక్, ఎవ్రీ హీరోకి, ఎవ్రీ విలన్ కి, హీరోయిన్ కి సపరేట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఇక్కడ బ్లాస్ట్ అయిపోతుంది. 100 crores అంటే లైక్ వీరమల్లి అనే కదా, ఓజీ అనే కదా, గబ్బర్ సింగ్ అనేది ఖుషి అని కదా. మాకు పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే బట్టలు చింపుకొని టైటిల్ వేసేసుకుంటాం మేము. బట్టలు చింపేసుకుంటాం పవన్ కళ్యాణ్. అది కూడా మేము కడప నుంచి. మీకు నచ్చే అంశం అంటే ఏం చెప్తారు? అదే డౌన్ టు అర్త్, చాలా లోయల్ గా ఉంటారు. తన కష్టమైన డబ్బులంతా ప్రజలకి మా అట్లాంటి వాళ్ళకి ఇస్తా ఉంటాడు. అంటే ఇప్పుడు కొంచెం బెటర్ గా, ఇప్పుడు నుంచే కదా పాలిటిక్స్ లో వచ్చినప్పటి నుంచే కదా, ముందు నుంచి బాగా చేస్తా అన్నాడు కదా సొసైటీ కోసం. అంతే. ఇది సినిమా కాదు బ్రో, ఇది ఒక రియాక్షన్, తగ్గేదే లే. ఇట్స్ ఓజీ. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్. సినిమా కేక ఓజీ గంభీరా. ది బెస్ట్ పవన్ కళ్యాణ్ లో ది బెస్ట్ రికార్డ్స్ అన్ని కూడా ఖచ్చితంగా కొడతాడని గ్యారంటీగా నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ సమస్య లేదు. సుజిత్ కదా? లేదు సుజిత్ వేరే సినిమాలు కూడా తీసిండు కదా. సాహో తీసాడు, రంరాజన్ తీసాడు. సుజిత్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాన్ గానీ, అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ అయితే పవన్ కళ్యాణ్. అసలు విన్నంత సేపు అయితే ఇట్స్ లైక్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు వచ్చినా దిస్ ఇస్ ద ఇదే రివ్యూ ఉంటది. ఏ సినిమాకైనా చూసుకోండి, ఎప్పుడైనా ఇదే ఉంటది. ఓజీ సంథింగ్ స్పెషల్. కళ్యాణ్ గారిలో మీకు బాగా నచ్చే క్వాలిటీ అంటే నిజాయితీ అంతకుమించి ఏం లేదు. హానెస్టీ అండ్ సొసైటీ కోసం కేర్ చేయడం. అండ్ ఫ్యాన్ బేస్ కన్నా కూడా ఈ పర్సనల్ గా అతను లైక్ చేసే చాలా మంది ఉంటారు. అతన్ని పర్సనల్ గా లైక్ చేస్తారు. పర్సనల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు వాడికి. సో నాట్ లైక్ సినిమా ఫ్యాన్స్ కన్నా కూడా ఖచ్చితంగా డివోటీస్ ఎక్కువ మంది ఉన్నారు. నో వర్డ్స్ టు స్పీక్, ఓన్లీ ఓజెస్ గంభీరా, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఒక క్రిమినల్ గవర్నమెంట్ 5 ఏళ్ళు ఒక్కడే వచ్చి పోయించాడు. అదే మీరు చూసుకోవాలి. రియల్ లైఫ్ ఓజీ. రీలోజీ థియేటర్ లో బ్లాస్ట్ మ్యూజిక్ చింపేశారు కదా ఆల్రెడీ. తమను ఏమేసి కొట్టాడో మాకే తెలియదు. ఇప్పుడు నుంచి కొనిదేల తమన్, నందమూరి తమన్, కొనిదేల పవన్ కళ్యాణ్ cult fan. He's also one of the cult fan of us. We are a fan become his superstar hero. That's why he call it. బాగా నచ్చేది ఏంటి మీ అందరికి? Swag bro. The swag. That's hate style. Another వేరే యాక్టర్స్ వాళ్ళకి నడవాలి, ఫైట్ చేయాలి, ఇంకోటి చేయాలి. మా వాళ్ళు జస్ట్ నడిచొస్తే చాలు. అదేనా రికార్డ్స్ ఆ చివరి నుంచి చివరికి రాయడానికి. అది పొలిటికల్ అవ్వచ్చు, సినిమా అవనివ్వండి, ఢిల్లీ అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్ అనివ్వండి, ఏదైనా మాకు సంబంధం లేదు. కనపడ్డా బొమ్మ హిట్ అంతే. ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నా? కలెక్షన్ మాకెందుకు బ్రో? అది 5 సార్లు చూడమంటావు చెప్పు, 5 సార్లు చూస్తా సినిమా. అంతవరకు కలెక్షన్ మాకు సంబంధం లేదు. ఈ రోజు ఉంటుంది, రేపు పోద్ది అంతే. ఒకప్పుడు 0, ఇప్పుడు 21 రికార్డ్ బ్రేక్ చేస్తారు ఎవరైనా. అంతే, పోతుంది వస్తుంది. పవర్ స్టార్ పవర్ స్టార్. కళ్యాణ్ గారు ఫ్యాన్ కదా? కళ్యాణ్ ఫ్యాన్ అని. బ్లాక్ బస్టర్ కొడతాడన్న పక్క. ఫ్యాన్ బాయ్ ఒక ఫ్యాన్ బాయ్ కి పబ్లిక్ పల్స్ ఏంటో తెలుసు. ఒకటే పవన్ కళ్యాణ్ ది స్ట్రైట్ ఫిల్మ్ విత్ సుజిత్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక 300 crores కలెక్ట్ పైన కలెక్ట్ చేస్తుంది. టాప్ నెంబర్ 1. దానికి సంబంధం లేదు, ఇక్కడ పవర్ స్టార్ అంతేనా? ఎస్. మీరు చెప్పండి. చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయండి. కంపల్సరీగా ఇది మామూలుగా ఉండదు, ఒక రేంజ్ లో ఉంటది అంతే, వేరే తిరుగులేదు. ఇంకా ఎంత కలెక్ట్ చేయొచ్చు సినిమా? ఇది కౌంట్ అనేది లేదు, మాక్సిమం రికార్డ్స్ అన్ని బ్రేక్ అవుతాయి అనుకుంటున్నాం. సూపర్ అన్న సినిమా. ప్లస్ ఉంటది ఒక దాంట్లో మైనస్ ఉంటది అన్న. మనం ప్లస్ తీసుకోవాలి కానీ మైనస్ లనే తీసుకుంటే ఎట్లా అన్న? దీంట్లో ప్లస్ ఏంటంటే అంటే కొంచెం మంది డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారన్న. 1 రూపాయి కాదు 2 రూపాయలన్నా పెట్టడానికి రెడీగా ఉంటారు. 1 లక్ష కాదు 2 లక్షలైనా పెట్టడానికి రెడీగా ఉంటారు. ఒక్కొక్కరు పెట్టలేని వాళ్ళు ఏం చేస్తారు, దానికి మైనస్ లే చెప్తుంటారు. సినిమా చూడాలి, సినిమాలో లాజిక్ ఇవన్నీ చూడాలి, సినిమాలో కష్టం చూడాలి. కష్టం
కష్టం ఎన్నాళ్ళు పడితే ఆ కష్టం వస్తుందన్న. ఒక రోజు 2 రోజులు అయిపోయేది కాదు ఈ సినిమా. వాళ్ళు చాలా కష్టపడి చేస్తారు, మనం ఒక మాటతో అనేస్తామంటే. అందుకని సినిమా చూడాలి, సినిమా చూసిన తర్వాత ఏదైనా చెప్పాలి. ఇప్పుడు ఎంత కనెక్ట్ చేద్దాం అనుకున్నా సినిమా? 400-500 కోట్లు దాటేస్తాడు. ఓకే, దాటేస్తుంది. ఓకే. కేసీబీడీ అంటే ఏంటి అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి? కొత్త చింపు పడేస్తాం అని. ఓకే, అంటే అది ఓకే, అది ఓకే. అంటే సుజిత్ ప్లస్ తమన్ ఓకే ఈక్వల్ టు కేసీబీడీ. ఏంది బ్రో, బాహుబలిని దెంగిన సినిమా ఇది. అవునా? కల్ట్ ఫ్యానా? కల్ట్ గాను, బ్లడ్ ఫ్యాన్, వైల్డ్ బ్లడ్. అంటే హరిహర వీరమల్లు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు కదా. సో ఓజీ అంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది అనుకున్నారా? హైప్ 1000%. కేసీబీడీ బ్రో, ఏంది బ్రో కేసీబీడీ అంటే ఏంది? కొత్త జిమ్ పడేస్తాం. ఓకే, రైట్ బ్రో, రైట్. థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్. ఓజీ దేవుడు, 2 రాష్ట్రాలు ఒకటే దేవుడు, పవన్ కళ్యాణ్. తమనా ఓన్లీ మ్యూజిక్ ఎలా ఇచ్చారు మ్యూజిక్? అసలు ఏ సినిమాకి ఏమన్నా ఇచ్చాడు మ్యూజిక్? సూపర్ అండి. అవునా? పవన్ కళ్యాణ్ మేనరిజం, పవన్ గారి స్టైల్ బాగా నచ్చింది. ఓకే. పవన్ గారి స్టైల్ ఏంటంటే ఇందులో డిఫరెంట్ గా మళ్ళీ బ్యాక్ డ్రాప్ గ్యాంగ్స్టర్ గా, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే ఏంటి అన్న టైప్ లో చూపించాడు. ఓకే. కల్తీ చూపిస్తాం. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. ఏపీ డిప్యూటీ సీఎం జిందాబాద్, ఏపీ డిప్యూటీ సీఎం. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. जय पवर स्टार, काका ओजी काका, ओजी राबेरी, जय पवर स्टार. आपने के बाबू कल्याण बाबू, के बाबू कल्याण बाबू, कल्याण बाबू, कल्याण बाबू, ओई बाबू, जय पवन कल्याण. त्रिपांडी हाइप తో చచ్చిపోతున్నా మూవీకి. బ్లాక్ బస్టర్ మీరు రాసి పెట్టుకోండి, అంతే కదా. అన్ని రికార్డులు బద్దలు చేసింది, అన్ని రికార్డులు బద్దలు అవుతాయి ఈ సినిమా. ఏది సాటి రాదు ఈ మూవీకి, రికార్డులన్నీ బద్దలే. కళ్యాణ్ బాబు బాగుందా? సూపర్.